చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా నీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నన్ను కనికరించి దయదలిచిన ప్రభా నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యం సత్యమైంది బలమైంది, నేను ఎన్నికలేని దాన్ని ప్రభా నైనా నా తండ్రి దయచేసి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని నీ వాక్యం ప్రకారం మమ్మల్ని నడిపింపజేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్యం కొరకు లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం. ఈరోజు అంశం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. 22:42. చాలు. ఇక్కడ యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాము. యేసయ్య సిలువ వేయబడక ముందు ఆయన ప్రార్థన చేస్తుంటాడు కదా. ఈ ప్రార్థన చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అనేది ప్రార్థన. మళ్ళీ ఏమంటాడంటే నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే దీన్ని చెయ్యి ప్రభా అని అంటాడు. అది ప్రార్థన అన్నట్టు. అయితే నీ చిత్తము అంటాడు. యేసయ్య ఏమంటాడు? నీ చిత్తం, నీ చిత్త ప్రకారమే ఇది చెయ్యి. ఈరోజు మనము దేవుని చిత్తం గురించి అడుగుతున్నాం. దేవుడు తన చిత్త ప్రకారము ఏం చేసిండంటే యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. దేవుని చిత్తము యేసు ప్రభుని లోకానికి పంపించడంలో ఏ ఉద్దేశం ఏంటంటే ఆయన ఏం చేయాలా? ఈ లోకానికి వచ్చి సర్వలోక పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడాలి, ఆయన ప్రాణము అర్పించాలి. అది దేవుని చిత్తం. అది దేవుడు నిర్ణయించి యేసయ్యని లోకానికి పంపించిండు. అయితే ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన కూడా అదే ఉంది. ప్రభా నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టం. తండ్రి చిత్తానికి తండ్రి ఇష్టానికి యేసయ్య ఎంతగా లోబడుతుండో ఇక్కడ మనము వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చిండు యేసయ్య. ఏ మాత్రము దేవుని మాటకు ఆయన విరోధంగా లేడు. ఆయన ఇష్టానుసారంగా ఇక్కడ ఏది చేయలేదు. ఏది చేసినా తండ్రి చిత్త ప్రకారమే చేసినట్టుగా మనము వాక్యంలో చూస్తుంటాం. ఆఖరుకు ఆయన ఆ గిన్నెను ఆయన స్వీకరించిండు. ఆయన ఆ యొక్క సిలువ మరణాన్ని ఆయన దాన్ని అనుభవించి ఆ తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిండు. సమరయ స్త్రీతోటి చెప్తాడు ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆయన చిత్తం ఎలాంటిదంటే చూడండి ఒకసారి, యోహాను సువార్త 4:34. దేవుని చిత్తాన్ని యేసయ్యకు తన తండ్రి మాట ఎట్లుందంట? ఆహారం. మనం కొన్నిసార్లు ఆహారం గురించి కొన్నిసార్లు ఆశపడుతుంటాము, ఆరాటపడుతుంటాము. ఆహారము కొంచెం తొందరగా తినాలనో లేకపోతే అది కావాలనో అనే ఆశలు మనకు ఉంటాయి. అయితే యేసయ్యకు మాత్రము తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ఆహారమైందంట. శిష్యులు వచ్చి ప్రభా ఆహారం తీసుకొచ్చిన తినండి అని అంటే మీకు తెలియని ఆహారం నాకుంది, అదేంటంట? యేసు ప్రభుకు చూడండి ఎంత ఆత్రం ఉందో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే యేసయ్యకు ఆహారం. తండ్రి చిత్తానికి ఎంత విలువ ఇస్తుండో యేసు ప్రభు చూడండి. ఇంకొకటి 1 తిమోతి 1:15 చూసినట్టయితే యేసు ప్రభు ఎందుకు వచ్చిండంటే అక్కడ ఉంటుంది చూడండి. చాలు. పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చిండని పౌలు కూడా ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఇంకా దేనికోసమో రాలేదు. ఇక్కడ రాజు అయితా అని రాలేదు యేసయ్య, ఇక్కడ అధికారం చేస్తా అని రాలేదు, ఇక్కడ మనలాగా ఇండ్లు కట్టుకొని సుఖపడి కొన్ని రోజులు జీవించి పేరు సంపాదించాలని యేసయ్య రాలేదు. యేసయ్య ఏ ఉద్దేశంగా వచ్చిండు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చిండు. ఉద్దేశం అది. అయితే ఇక్కడ యోహాను సువార్త చూడండి, యేసుప్రభు ఒకసారి చెప్తుంటాడు తన మరణం గురించి. 10వ అధ్యాయము 17-18 చూడండి. తన మరణము ఎట్లాంటిదో దాని గురించి ఆయన అక్కడ చెప్తా ఉంటాడు. 10వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం.
దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చిండంట కుమారునికి. మనకు చెప్తారు కదా పిల్లలకు, నువ్వు ఈసీఎల్కి పోయి పలాని వస్తువు తీసుకొని రా, ఇక్కడ దొరకదు అది, అక్కడ నుండి తీసుకొని రా అని చెప్తారు. పిల్లలు ఇంటి నుంచి కొంచెము మెయిన్ రోడ్ మీదకి వచ్చే వరకు ఫ్రెండ్స్ కనిపిస్తారు కదా, కనపడంగానే ఏం చేస్తారు వాళ్ళు, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మా డాడీ చెప్పిన పని సాయంత్రం వరకు చేయొచ్చు కానీ ఎక్కడ పోదాం రా మరి, ఈరోజు ప్లాన్ ఏంటి అని ఏమన్నా అసలు కొన్నిసార్లు డైవర్ట్ అవుతారు. అంటే చూసి, ఆ లోకాన్ని చూసి, ఫ్రెండ్స్ని చూసి, పరిస్థితులను చూసి వాళ్ళు గలిబిలైపోతారు, మనసు మార్చుకుంటారు. తండ్రికి ఇచ్చే విలువ తండ్రికి ఇయ్యరు. కొంతమంది ఇస్తారు, అమ్మో మా డాడీ ఊరుకోడు, మా డాడీ చెప్పిన ఈ పని చేసినాక చేస్తా అంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు చూడండి, నేను తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతుంది. మనం బైబిల్లో ప్రతి లైన్ను జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తుండు, నేను తండ్రి వలన ఆజ్ఞ పొందినా, తండ్రి చెప్పిండు కాబట్టి తప్పకుండా నేను ఆజ్ఞను అనుసరించాలా అని ఇక్కడ యేసయ్య వాక్యంలో చెప్తా ఉన్నాడు. మనం కొన్నిసార్లు ఆలోచించుకోవాలి, మనము శారీరక తండ్రులకు అసలు విలువనే కొన్నిసార్లు ఇయ్యం. కానీ తండ్రికి ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చిండు. తండ్రి స్థానము ఎంతో విలువైంది. ఆ తండ్రికి మనము శారీరక తండ్రి అయినా, మన పరలోకపు తండ్రి అయినా, మనము తండ్రితో చేసిన మాట, తండ్రి మనకిచ్చిన ఆజ్ఞ, వాటిని మనము పూర్తి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇక్కడ యేసుప్రభు గట్టిగా ఏం చెప్తుండంటే, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది. ఎవరు ప్రాణం పెట్టినా ఆ ప్రాణానికి విలువ లేదు, కానీ నా ప్రాణానికి విలువ ఉంది. ఆ ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడం ఇది గొప్ప విషయం. నాకైతే ఆ తిరిగి తీసుకోవడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ లోకంలోకి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తిరిగి లేచినోడు యేసుప్రభు ఒక్కడే. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మనతో ఈరోజు మాట్లాడుతుండు, మనల్ని నడిపిస్తుండు, మన గురించి చింతిస్తుండు, మన గురించి ఆలోచిస్తుండు. మన దేవుడు సజీవుడు. ఇక్కడ యేసుప్రభు ఏమంటుండు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి అధికారంతో ప్రాణం పెట్టిండు. చాలామంది ఏమంటుండ్రు, ఆయన శిలువ మీద నుంచి దిగలేకపోయిండు, ఆయన దాన్ని ఓడించలేకపోయిండు అని అనుకుంటారు. కానీ ఉద్దేశం అది కాదు. ఇక్కడ వాక్యంలో మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన వచ్చిన పనే అది. ఆయన మెయిన్ వచ్చిన పనే ప్రాణము పెట్టడానికి వచ్చు. అంటే మనకు పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. వచ్చిన పనిని ఆయన తప్పకుండా నెరవేర్చి, మనలాగా మనుషుల్లాగా కాదు. మనం ఏం చేస్తాము, ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటాము, రేపటికే దాన్ని తీసేస్తాం, వదిలేస్తాం. ఏమన్నంటే నేను చేయలేకపోయినా, నా బలహీనత అని ఏదో కవర్ చేసుకుంటాం. కానీ యేసయ్య తనకి ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎన్నో శోధనలు వచ్చినా కూడా ఆయన దాన్ని వదలలేదు. తల్లిదండ్రులు వస్తారు, తల్లి సహోదరులు వస్తారు, ఒకసారి వచ్చేసి తీయని అవసరం లేదు, నేను చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. నేను బయట నిలబడి ఏం చేస్తారు, మా యేసుప్రభుని పిలవండి, మా కొడుకునే మేము చూస్తామనంటే ఒక పిల్లవాడు వచ్చి చెప్తాడు, మీ తల్లి మీ సహోదరులు వచ్చిండ్రంటే చదివితేనే మంచిగా ఉంటుంది. చదవండి మత్తయి సువార్త 12:48. పరలోకమందు నా తండ్రి చిత్తం చేసేటోడు నా సహోదరుడు. యేసుప్రభుకు మనము సహోదరులము సహోదరులము కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అంట, ఆయన తండ్రి చిత్తం చేయాలి. మనం తండ్రి చిత్తాన్ని చేయాలి. అక్కడ సహోదరులు వచ్చిన యేసయ్య ఏం చేసిండు, తన తండ్రి చిత్తాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళను లేలే మీతో కాదు నేను రావాల్సింది అని శరీర సంబంధానికి విలువ ఇయ్యలేదు. కానీ ఆయన ఏం చేసిండు, తన శిష్యుల వైపు చూసి ఇదిగో వీళ్ళు అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నారు, నా తండ్రి పనిని చేస్తున్నారు, నా తండ్రి చిత్తాన్ని వీళ్ళు నెరవేరుస్తున్నారు, కాబట్టి నేను వీళ్ళే నా సహోదరులు అని చెప్తున్నాడు. తర్వాత అపవాదిగాడు కూడా ఆయనను శోధించిండు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఏం చేసిండు, ఈ కొండ మీదకి వెళ్ళి దుంకు, రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, నాకు నొక్కు, ఇవన్నీ చేసిండు. కానీ యేసయ్య అక్కడ కూడా తండ్రి చిత్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ సాతాన్ని ఎదిరించిండు. ఆ తర్వాత శాస్త్రుడు ప్రధానులు కూడా చాలాసార్లు చెప్తారు, ఆయనను నిందిస్తారు, హింసిస్తారు, నీవు దేవుని కుమారుడవైతే ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అంటారు. కానీ యేసయ్య పౌరుషం తెచ్చకుండా నేను దేవుని కుమారుడినే నిరూపిస్తా అని మనం చేసిండు ఎక్స్పెరిమెంట్, ఏం చేయలేదు. వీళ్ళు
నా చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని వీళ్ళు భంగం చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను దానికి లొంగనని వాళ్ళకు ప్రత్యుత్తరం ఇచ్చిండు. ఆ తర్వాత వాళ్ళను కూడా ఆయన జయించిండు. తర్వాత సిలువ మీద కూడా మొదటి దొంగ ఏం చేసిండు? నిన్ను నువ్వు రక్షించుకో అన్నాడు. యేసయ్య సిలువ దిగి రాలేదు. అక్కడ వెళ్తూ ప్రజలు కూడా అంటారు, ఆ దారిన పోయేటోళ్ళు, మీరు 4 సువార్తలలో చదివితే కూడా మీకు ఆ సందర్భం కనిపిస్తుంది. దారెంబడి పోయి ప్రజలు కూడా అంటారు, ఈయన ఎంతోమందిని రక్షించిండు కదా, మరి తను తాను రక్షించుకోవచ్చు కదా అంటారు. కానీ అవమానాలు కూడా యేసయ్య పొందిండు, కానీ తండ్రి చిత్తాన్ని మాత్రం ఆయన వదిలిపెట్ట. తండ్రి ఏ చిత్త ప్రకారం ఆయనను పంపించిండో ఆయన అదే మాటకు లోబడి, అదే దానికి ఏమంటారు, కట్టుబడి ఉన్నాడు యేసయ్య. మనం కూడా కొన్నిసార్లు ఆలోచించాలా. కొంతమందికి మాట ఇస్తుంటాము, కొన్ని విషయాలల్లో తప్పుతూ ఉంటాం. మనల్ని మనము కవర్ చేసుకున్నాం, బలహీనులం కదా, చేయలేకపోయినాము అట్లా. కానీ ఇక్కడ యేసయ్య దగ్గర మనం నేర్చుకోవాలా, మాట ఇచ్చే ముందే, మాట వినే ముందే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైతే తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. అటు ఇటు మనము సొలగొద్దు, తొనగొద్దు, అటు ఇటు మనము పోవద్దు. యేసయ్యకి ఎన్ని శోధనలు వచ్చినాయి కదా, పుట్టిన నుంచి చనిపోయే వరకు కూడా యేసయ్యను డైవర్ట్ చేయాలనే చాలా శోధనలు వచ్చినాయి. కానీ ఆయన ఏ శోధనలకు కూడా యేసుప్రభు గురి కాలేదు, లొంగిపోలేదు, వాటిని జయించిండు. యేసయ్యకు ఒకటే ఉంది, తండ్రి మాట. తండ్రి ఏది చెప్పి పంపించిండో దానికి యేసయ్య కట్టుబడి ఉన్నాడు. ఆ తర్వాత పౌలు దగ్గరికి వద్దాం. పౌలు కూడా 1 కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. పౌలు చాలా సేవ చేసిండు, అదంతా మనకు తెలుసు. కానీ ఒక మాట ఆయన ఇంట్రడక్షన్ ఎట్లా ఇస్తాడో చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుగా నుండుటకు పిలువబడ్డ పౌలును, సహోదరుడైన సోస్థెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. చాలు. నేనేమంటున్నా అంటే దేవుని చిత్తం, మీరు ఎఫెసీలో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని చిత్తమే తీయొద్దు. కొలస్సీలో 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు అట్లనే మొదలు పెడతాడు. దేవుని చిత్తము, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచిండు, కాబట్టి నేను మీకు ఈ ఉత్తరం రాస్తున్నా, కాబట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, కాబట్టి మీరు ఈ విధంగా ఉండండి. సరే, మరి యేసయ్య దేవుని చిత్తానికి లోబడ్డాడు, పౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. చాలా వచనాలు ఉన్నాయి, మనకు సమయం సరిపోదు, మనము తక్కువ చేసి మాట్లాడుకుంటాం కదా. మనం బైబిల్ చదివేటప్పుడు ఈ చిత్తము అనే మాటను మనము అట్లా పెట్టుకొని చదువుతుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ దేవుని చిత్తాన్ని, దేవుని బిడ్డలు యేసుప్రభు ఆ యొక్క చిత్తానికి లోబడి పనులు చేసిండ్రో మనకు అక్కడ బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనల్ని కూడా దేవుడు ఏమంటున్నట్టు, యేసుప్రభు ఇందాక చెప్పిండే కదా, నా తండ్రి చిత్తాన్ని చేసేటోడే నాకు సహోదరుడు. మనం యేసుప్రభుకు పిల్లలము, సహోదరులము కావాలంటే ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుని చిత్తాన్ని చేసినప్పుడు మనకు మరి ఏమేం జరుగుతుందో చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలు. దేవుని చిత్తం ఒకవేళ మనం జరిగిస్తే మనకు వచ్చేది ఏంది? ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపటే నన్ను పంపినాడని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుదును. చాలు, నిత్య జీవము నా తండ్రి చిత్తం అంట. ఆయన నమ్మి మనము ఆయన చిత్త ప్రకారం మనం నడిచినట్లయితే మొదట మనకేమొస్తుందంట? నిత్య జీవం వస్తుందంట. తండ్రి మనల్ని ఆయన తిరిగి మనం అంత్యదినమున మనల్ని ఏం చేస్తాడంట? లేపుతాడంట. లేపిన తర్వాత మనము సదాకాలము మనము తండ్రితో కూడా మనం అక్కడ నివసిస్తాం అన్నట్టు. ఒకటి నిత్య జీవము. తర్వాత 1 తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 3-5 వచనాలు చదవండి. అట్లా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మనము ఏ విధంగా ఉండాలి అనేది అక్కడ ఉంటుంది. మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయం 3-5 వచనాలు. చాలు. మనం ఏం చేయాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట, జారత్వానికి దూరం. ఇంకా కింద చాలా మాటలు ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో, దేవుని చిత్తంలో మనం ఎట్లుండాలని ఉంది? యేసుప్రభు ఏమో వచ్చి అందరి నిమిత్తం ప్రాణం అర్పించాలా, తిరిగి లేవాలా,
మనం ఏం చేయాలంట? నిత్య జీవం పొందాలా, తర్వాత పరిశుద్ధంగా జీవించాలా. తర్వాత అదే తెస్సలోనికయులకు 5వ అధ్యాయము 18వ వచనం, మొదటి తెస్సలోనికయులకు 5:18. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందున మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏముందంట? మనము ప్రతి విషయంలో మనకున్న ప్రతి దాని గురించి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. అది దేవుని చిత్తం. దేవుడు ఎంత ఈజీగా పెట్టిండు కదా. యేసుప్రభునేమో నువ్వు పోయి ప్రాణం అర్పించు, నువ్వు అవమానాలు పొందు, నువ్వు హింసింపబడు, నువ్వు శ్రమపడు, నువ్వు ఇట్లే చేయి అట్లే చేయని హార్డ్ వర్క్ అంతా యేసయ్యకి ఇచ్చిండు. ఇక్కడ మనకు ఎంత ఈజీ కదా ఇవన్నీ. ఒకటి విశ్వాసం ఉంచాలే, నిత్య జీవం వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? పాపాన్ని పక్కకు పెట్టి పరిశుద్ధంగా జీవించాలి. ఆ తర్వాత ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత 1 పేతురు 2:15 కూడా చూడండి. పేతురు భక్తుడు కూడా చెప్తాడు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. చూడండి, యుక్త ప్రవర్తన అంటే, యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన అంటే చెడు లేనిది మంచి ప్రవర్తన కలిగి ఉండండి అంటుంటాడు. మంచి ప్రవర్తన కలిగి ఉండడం పెద్ద కష్టమా? మంచిగా ఉండాలంతే. దేవుడు తండ్రి చిత్తం ఎట్లుందంటే మనము పరిశుద్ధంగా ఉండాలని, నిత్య జీవం కలిగి ఉండాలని, కృతజ్ఞత కలిగి ఉండాలని, యుక్త ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన చిత్తమై ఉంది. కాబట్టి ఆయన చిత్తం మనము తెలుసుకొని చూడండి. కొలస్సీ 1:9-12 వరకు చూడండి. అక్కడ చిత్తాన్ని గ్రహించమంటాడు. కొలస్సీ 1వ అధ్యాయము 9-12 వరకు. మంచిగా జాగ్రత్తగా వినండి అందరూ. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఇక్కడ కొలస్సీలకు పౌలు రాస్తూ దేవుణ్ణి బతిమాలుతుండంట. ఏమని అంటే మనము దేవుని చిత్తాన్ని అంట పూర్ణంగా గ్రహించాలంట. పూర్ణంగా గ్రహించాలి. దేవుని చిత్తం మన పట్ల ఎలాగుంది, ప్రతి సత్కార్యంలో సఫలంలాగినట్లు మనం దేవుని చిత్తాన్ని ఏం చేయాలా? పూర్ణంగా గ్రహించాలి. పూర్ణంగా గ్రహించి ఆయన చిత్తానికి లోబడాలని పౌలు భక్తుడే ఏమంటుండంట? దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. ప్రభా, వీళ్ళు ఈ సంఘములు, నీ విశ్వాసులు, నీ బిడ్డలు ఈ విధంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలనని దేవుని బతిమాల్చున్నాను. చూడండి, భక్తులు కూడా, పూర్వపు భక్తులు కూడా మన గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నారో. మంచి మాటలు మనకు వాళ్ళు తెలియజేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలించుకున్నారు. ఇక్కడ దేవుడు మనతోటి ఈరోజు మాట్లాడుతుండు. మనము ఆయన చిత్తాన్ని గ్రహిస్తే ఆయన చిత్తం మన పట్ల ఏ విధంగా ఉంది, మనం మంచి నడవడి కలిగి జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉండు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మంచి జీవితము, యుక్త జీవితము ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు. మొత్తము సర్వలోకానికైనా సవాల్ చేస్తుంది. ఎంత మంచి ప్రవర్తన ఉంటే అట్లా చెప్తాడు. అయితే యేసయ్య పవిత్రుడు, ఆయన పాపం లేనివాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడగలిగినాడు. మనం ఈరోజు ఈ వాక్యాలన్నీ కూడా మనం తలపోసుకొని యేసయ్య నువ్వు ఈ లోకానికి వచ్చి శరీర క్రియలను జయించి, శరీర కార్యాలను త్యజించి, అంటే వాటికి విసర్జించుకొని నువ్వు ఎంత మంచి పరిశుద్ధ జీవితాన్ని జీవించినవు ప్రభా, మాకు కూడా అలాంటి జీవితం అనుగ్రహించని మనం దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. వీళ్ళంతా పౌలు, పేతురు, వీళ్ళంతా కూడా వాళ్ళు దేవుని శిష్యులై ఉండి కూడా యేసుక్రీస్తును కళ్ళారా చూసి కూడా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభువును ఎంతగానో మహిమపరిచినారు. వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం మీద వారు గ్రహించి ఆ విధంగా వాళ్ళు జీవించారు. ఆఖరిలో ఒక వచనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి ఉంటాయి, అది చదవండి. హెబ్రీ పత్రిక 12:1-2 వచనం.
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యం దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి ప్రవేశమున ఆసీనుడై ఉన్నాడు. చాలు. ఇక్కడ యేసు ప్రభు ఎండ్ ఏంటిదో అంటే ఈ లోకంలో ఆయన చేసిన కార్యాలన్నీ ముగించిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడో ఇక్కడ ఈ వాక్యంలో మనకు చూపిస్తూ ఉండు. యేసు ప్రభు అంట ఈ వచనాలు నాకు చాలా 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 ఇష్టము. ఆఖరి భాగంలో ఉంటుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. తండ్రి ఆజ్ఞను నెరవేర్చినప్పుడు కుమారుని పట్ల తండ్రికి ఎలాంటి ప్రేమ ఉంటుంది. అందుకనే తండ్రి అయిన దేవుడు చెప్తాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే అందు నేను ఆనందిస్తున్నాను. అక్కడ యేసుప్రభు కూడా చెప్పిండు కదా, ఏమంటుండు, నేను ఆయన ఆజ్ఞ ప్రకారం ఉంటా కాబట్టే తండ్రి నన్ను ప్రేమిస్తాడు కదా. ఎంత గొప్ప సంబంధం కదా. ఈరోజు మనకు దేవుడు హెచ్చరిస్తుండు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అంట ఏం చేసిండంట యేసయ్య ఇక్కడ అవమానంను నిర్లక్ష్యం చేసిండంట. రెండు విషయాలు విశ్వాసులు నేర్చుకోవాలి. ఈ లోకంలో జరిగే అవమానాలను మనం ఏం చేయాలా, నిర్లక్ష్యం చేయాలా. ఆ తర్వాత సిలువను సహించి, యేసయ్య అవమానంను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసయ్య పక్కన మనం కూడా ఉండాలనుకుంటే మనం చేసే పని ఏంటిది, అవమానంను నిర్లక్ష్యం చేయాలి. ఎవరన్నా మనల్ని ఇన్సల్ట్ చేస్తుండ్రు ఏ విషయంలో అన్నా కానీ తీసేసుకుంటే అయిపోతుంది. ఆలోచిస్తే ఇంత పొడగైతుంది, ఎట్లా అన్నాడో ఇంత మాట అంటాడా ఇంత మాట అంటాడా అంటే అది పెరుగుతూనే ఉంటుంది. ఆడ తెలిసినాడో తెలియక అన్నాడో పోనీ నేను అట్లా కాదు కదా అనుకుంటే అయిపోతుంది, అక్కడికక్కడ కట్, టైం వేస్ట్ కాదు. సిలువను సహించాలి. మనకు ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా దేవుడు రానియాడు శ్రమలను. ఆయన ఏవైతే కష్టమైన ఉన్నాయో అవన్నీ కూడా యేసుప్రభు మీదనే ఆయన భారము వేసేసిండు. ఆయన మన ప్రతి భారాన్ని కూడా ఆయన మోసిండు, మనకు సులువు చేసిండు. ఈ చిన్న ఇహలోక మనము ఈ ఏమంటారు శారీరకంగా జీవించడానికి వచ్చే ఈ శ్రమలు కానే కావు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కానే కావు. వీటినే మనం ఏం చేస్తామో పెద్దగా చూసుకొని నాకున్నంత బాధ ఎవరికి లేదంటాం. అవి బాధలే కావు. ముఖం మీద అంటే బాధపడతాడు, నన్ను ఇంత మాట అంటున్నాను. కానీ వాక్యంలో దేవుడు ఈరోజు మనకు బయలుపరుస్తుండు, ఈ శ్రమలు మనకు శ్రమలు కానే కావు. యేసయ్య శ్రమ పడ్డాడు మన కొరకు. తర్వాత ఆయన మన నిమిత్తము అవమానంను నిర్లక్ష్యం చేసిండు, ఆయననే నిర్లక్ష్యం చేసిండు. పరిశుద్ధుడు మహాదేవుడు ఆయననే నిర్లక్ష్యం చేసిండు. మనం ఎంత. కాబట్టి ఈ వాక్యం మాటికి చదువుకుంటూ ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనల్ని బలపరుస్తున్నాడు కనుక వాక్య ప్రకారం మనం ఉందాము. అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి దేవుని చిత్తం ఏదో మన జీవితంలో మనం గ్రహించుకొని ఆ ప్రకారం నడవడానికి మనం ప్రయత్నం చేద్దాము. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.